సింగరేణి అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలన్నారు ఆ సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం నాయక్. రాబోయే 5 ఏళ్లలో 50 కోట్ల టర్నోవర్ చేయాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీ పరిధిలోని RG3, OCP2, అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు ఏరియాలలో సింగరేణి CMD పర్యటించారు. అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టులో 50 లక్షలతో నిర్మించిన స్టోర్ రూమ్, సంక్షేమ అధికారి కార్యాలయాలను బలరాం నాయక్ ప్రారంభించారు. అనంతరం కార్మికులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఉత్పత్తులు ఎదురవుతున్న సమస్యలు, సంస్థను ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలబెట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. వివిధ అంశాలపై కార్మికులను అడిగి తెలుసుకున్నారు. కంపెనీ కోసం అహర్నిశలు శ్రమించి అభివృద్ధికి పాటుపడుతున్న కార్మికులకు అభినందనలు తెలిపారు బలరాం నాయక్. దక్షిణ భారతదేశంలో పెద్ద కోల్ కంపెనీగా సింగరేణిని నిలబెట్టాలని పిలుపునిచ్చారు. కార్మికుల నుంచి ఉన్నత అధికారుల వరకు అందరం కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు CMD బలరాం నాయక్. చాలా సార్లు మనము రివ్యూ అనేది వీడియో కాన్ఫరెన్స్ గా హైదరాబాద్ నుంచే చేస్తుంటాం. అన్ని ఏరియాస్ నుంచి GMలు, ప్రాజెక్ట్ ఆఫీసర్స్, ఏజెంట్స్, మైన్ మేనేజర్స్ అంటే ముగ్గురు మాత్రమే ఉంటారు. చాలా విషయాలు మనము గనులను సందర్శించకపోవడము, చాలా సార్లు మైండ్లకు రాకపోవడము అనేది ఉండడం వల్ల పూర్తి సమాచారం అది ఉండదు. కొన్నిసార్లు మనము కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతూ ఉంది అండ్ డిస్పాచెస్ కొద్దిగా తగ్గుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము అన్ని గనులని మీరు చూసి ఉంటారు. అటు మనము కోలేటి, హైరేగూడ నుంచి మందమర్లోని అన్ని అండర్ గ్రౌండ్ మైన్స్, ఓపెన్ కాస్ట్ మైన్స్, అలాగే శ్రీరాంపూర్లోని అన్ని అండర్ గ్రౌండ్ మైన్స్, ఓపెన్ కాస్ట్ మైన్స్, అలాగే మన RG1, RG2, RG3 అండర్ గ్రౌండ్ మైన్స్, OC